అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా అందరూ? మరొక రోజు మిమ్మల్ని కలుసుకోవడానికి యేసయ్య మనకి అవకాశం ఇచ్చారు. అందును బట్టి ఆయనకి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి జీసస్ మెలోడీస్ అనే ఈ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ధ్యానాంశంగా మనం అననీయ సప్పీరాలు ఎందుకు మరణించారు ఈ అంశాన్ని ధ్యానిద్దాం. ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడమైన మా తండ్రి, మీకే వందనాలు. మా సహోదరులతో కలిసి మేము ఈ విషయాన్ని ధ్యానించేటప్పుడు నీ మనసులో ఏమున్నదో ప్రభువా, నీ సత్యము, నీ వాక్య సత్యాన్ని మా అందరికి తెలియజేయమని, ఏ దోషము లేకుండా మా అందరికి వెల్లడిపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, సో నేరుగా మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. అననీయ సప్పీరా ఎందుకు మరణించారు? అసలు మరి ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, నాకు అప్పుడప్పుడు బైబిల్ చదివినప్పుడు, అపోస్తుల కార్యాలు చదివేటప్పుడు 5వ అధ్యాయంలో 1 నుంచి 10వ వచనం వరకు ఈ సంగతులు ఉంటాయి. ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం దాకా చూద్దాము. ఇది చదివినప్పుడల్లా నాకు చాలా బాధ, కొంచెం కన్ఫ్యూజన్గా, అసలు అర్థం కాకుండా ఉండేదన్నమాట. ఎందుకు 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 ఇట్లా జరిగేదని ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నాను. నేను ఇది చదవడం తటస్థించినప్పుడల్లా ఇదే ప్రశ్న, నాకు ఎప్పుడు సమాధానం దొరకలేదు. కానీ మనం నిజంగా కావాలని ఆయనను అడిగితే సమాధానం ఏంటిదో తప్పకుండా దేవుడు తెలియజేస్తారనడానికి ఇదే ఉదాహరణ. చూడండి, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకలోనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురు అని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఇది చాలా భయం గొలిపే సంఘటన. నిజంగా అక్కడ కూడా రాసింది కదా, అది విన్న వాళ్ళు, చూసిన వాళ్ళు చాలా భయపడిపోయారని. అమ్మో, అంటే ఒక చిన్న అబద్ధం ఆడితే ప్రాణం పోతుందా, చచ్చిపోతామా అని ఆ జనాలందరూ అక్కడ ఎవరెవరైతే ఇప్పుడు కొత్తగా ఆయనను వెంబడిస్తున్నారో, విశ్వాసంలోకి వస్తున్నారో, వాళ్ళందరూ కూడా చాలా కంపితులు అయిపోయారని చెప్పాలి. నాకు కూడా భయం వేసింది, ఎందుకు ఇట్లా జరిగిందని. మీకు ఎప్పుడు అనిపించలేదా ఇట్లా? చూడండి, నాకు అనిపిస్తుంది. నేను మీకు వివరంగా తెలుపుకుంటాను. ఫస్ట్ దీనికంటే ముందు ఏం జరిగిందో మనం లోతుకి వెళ్ళాలన్నమాట. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఈ సంగతి జరిగింది అంటే, మనం స్థూలంగా చర్చిస్తే యేసయ్య ఆరోహణమైపోయిన తర్వాత వెళ్లే ముందు వాళ్ళకి ఒక వాగ్దానం చేశారు. నేను వెళ్ళిపోతున్నాను, ఎల్లకాలం నేను మీతో ఉండడానికి సాధ్యం కాదు కనుక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. ఆయన మీకోసం దేని గూర్చి? పరిశుద్ధాత్మ పరిచర్య, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేయును అని చెప్పారు కదా. పరిశుద్ధాత్మను వీళ్ళకి ఇచ్చారు. మేడగదిలో పెంతెకోస్తు పండుగ రోజున
ఈ శిష్యులు, ఇతర విశ్వాసులు, ఆయన నమ్మిన వాళ్ళు అందరూ ఆ గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వేయించేసిందని మనం బైబిల్లో చదువుకున్నాం. ఆ అగ్ని నాలుకల రూపంలో ఒక్కొక్కరి మీదకి అది వచ్చిందని ఉంది. అయితే ఆ సందర్భంలో పేతురు మీదకి, మిగతా అందరి శిష్యుల మీదకి పవిత్రాత్మ వేయించేసింది. దీనివల్ల వాళ్ళు అనేకమైన భాషల్లో మాట్లాడారని, అంటే వాళ్ళకి తెలియని భాషల్లో మాట్లాడారని, ఆ భాష ఎవరైతే ఇతరులు మాట్లాడుతున్నారో వాళ్ళ భాషలోనే వాళ్ళకి అర్థమైపోయిందని మనం చదువుకున్నాం. అపోస్తల కార్యాల్లో 1-2 అధ్యాయాల్లో ఇది ఉంటుంది. అది జరిగిన తర్వాత ఇక సువార్త ప్రకటన అనేది చాలా వేగవంతం అయిపోయింది. మొదటి ప్రసంగంలోనే 3,000 మంది రక్షణ పొందారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక రోజు 5,000 మంది పురుషులు రక్షణ పొందినట్టు బైబిల్ చెప్తుంది మనం. అదేవిధంగా పరిశుద్ధాత్మ మరి ఆయన మీదకి వచ్చినప్పుడు పేతురు చేసిన కార్యాలు, పేతురు మాత్రమే కాదు మిగతా శిష్యులు అందరూ చేసిన కార్యాలు ఎలాగున్నాయంటే అచ్చం యేసయ్య లాగానే అనేక మందిని స్వస్థపరిచారు. ఇంకా ఈ సంఘటన జరిగిన తర్వాత కాలంలో ఏమైందంటే ఆయన నీడ పడితే చాలు, పేతురు యొక్క నీడ పడితే స్వస్థత పొందారు. అంతకంటే ముందు శృంగారపు అనే ఆలయం ఎదుట ఉన్న ఒక కుంటి వ్యక్తికి కాళ్ళు వచ్చినట్టుగా మనం చూసాం. స్వస్థత జరిగింది ఆయనకు. అతను నడిచాడు, గంతులేశాడని చెప్తుంది బైబిల్. అయితే ఇట్లా అనేకమైన కార్యాలు జరుగుతుంటే దయ్యాలు ఈ జరిగే క్రమంలోనే ఒకరోజు పరిచర్య బాగా విస్తరించింది, సంఘము బాగా విస్తరించింది. సంఘంలో ఈ పరిచర్య కోసం చాలా మంది విశ్వాసులు ఏం చేశారంటే తమ ఆస్తుల్ని అమ్మి అది తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నారు. ఆ క్రమంలోనే అననీయ సప్పీరా అనేవాళ్ళు తమ ఆస్తిని అమ్మి, అంటే తనకున్న ఒక పొలాన్ని అమ్మి వాళ్ళ దగ్గర పెట్టాడు. అయితే అందులో కొంత వాళ్ళు ఉంచుకున్నట్టుగా కనిపిస్తుంది అనమాట, కొంత దాచుకొని మిగతాది ఇచ్చినట్టుగా. కాకపోతే అడిగినప్పుడు ఏమన్నారంటే లేదు లేదు మేమేం దాచుకోలేదు, ఇంతకే ఇచ్చాం అని చెప్పారు. మరి ఇది చెప్పగానే వెంటనే మీరు ఎందుకు ఇట్లా శోధిస్తున్నారు పవిత్రాత్మను అని గద్దించగానే వెంటనే అతను చనిపోయాడు. ఆ కాసేపటికి ఆమె కూడా చనిపోయినట్టుగా చూస్తున్నాం. దంపతులు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఇది ఈ సంగతి ఇట్లా ఉంది. ఈ పవిత్రాత్మ కార్యము అని అనుకున్నాం కదా మనం. అంటే పవిత్రాత్మ ఆయనకు అప్పచెప్పిన తర్వాత, ఆయన మీదకి దిగొచ్చిన తర్వాతనే ఈ సంఘటనలన్నీ జరిగింది. ఇప్పుడు పవిత్రాత్మ అనే మాట వచ్చింది కనుక అసలు పవిత్రాత్మ వీళ్ళకే వచ్చిందా? అంతకంటే ముందు మనం పవిత్రాత్మ గురించి మొట్టమొదటిసారిగా ఎక్కడ మాట్లాడుకున్నామంటే యేసయ్య బాప్టిజం తీసుకున్నప్పుడు పవిత్రాత్మ ఆయనను కమ్మినట్టుగా యోహాను సువార్తలో మనం చూస్తాం. యోహాను సువార్త 1:29లో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చెప్పారు. తర్వాత యోహాను 1:32లో ఆత్మ పావురం వలె దిగి వచ్చెను, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. అదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల, అదిగో చూడండి అని వస్తాడు. ఆయన వస్తున్నప్పుడు బాప్టిజం తీసుకోవడానికి యేసయ్య బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చేటప్పుడు ఈ మాట అంటారు. బాప్టిజం ఇచ్చేసిన తర్వాత ఆయన మీదకి పావురం రూపంలో ఆత్మ శరీరము ధరించి పావురం రూపంలో ఆయన మీదకి వచ్చి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే ఒక పెద్ద స్వరం ఆకాశం నుంచి వినపడినట్టు యోహాను సువార్తలో 1 అధ్యాయంలో 29-32 వచనాలు చెప్తున్నాయి. అంటే మొట్టమొదటిసారి పవిత్రాత్మ వేయించేయడం యేసయ్య మీదకు వచ్చింది. అంతకుముందు పాత నిబంధనలు వాళ్ళు ఆత్మపూర్ణులుగానే దేవుడితోటే ఉన్నారు, మాట్లాడారు, ఆత్మ అని చెప్తాం మనం. నూతన నిబంధనలో అంటే యేసయ్య కాలంలో ఆయన సమయంలో వచ్చింది ఏంటిదంటే బాప్టిజం ఇచ్చే సమయంలో. దీని తర్వాతనే యేసయ్య పరిచర్య ప్రారంభించినప్పుడు ఈ పేతురు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అలాంటి కార్యాలు అనేకమైన యేసయ్య చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన చనిపోయిన వాళ్ళని లేపారు, అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థత పరిచారు, కుంటి వాళ్ళు, గూని వాళ్ళు, పుట్టుగురుడ్డి వాళ్ళను కూడా మామూలుగా సాధారణంగా చూడగలిగే వ్యక్తులుగా ఆయన చేశారు. అంత బాగుంది. అయితే ఈ కార్యక్రమాలన్నీ జరిగేటప్పుడు పరిసయ్యులు
శాస్త్రులు ఆయనను ఎంతో వేధించారు. అనేకమైన ప్రశ్నలు, ఎక్కడో చోట పట్టుకోగలుగుతామా, ఎక్కడ పట్టుకుంటామా, ఆయన దోషిగా నిరూపిద్దామా అనే వంకర బుద్ధితోటి అనేకమైన చిక్కులు ఆయన్ని పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆయనకు చాలా చికాకు తెప్పించినట్టుగా చూస్తున్నాం. అయితే ఏ సంఘటనలో కూడా యేసయ్య ఎవ్వరిని కూడా ఒక మాట అన్నట్టు కానీ, మాట అంటే ఒక సెటైరిక్గా మాట్లాడారు ఓకే, కానీ శపించినట్టుగా కానీ, వాళ్ళకి ఏదైనా హాని చేసినట్టుగా కానీ ఎక్కడ కనిపించదు. ఆయన చనిపోయిన వాళ్ళని తిరిగి లే అని అంటే లేచారు, కానీ మరి ఆయనే అదే నోటితోటి ఈ ఈ అక్రమం చేసే ఈ శాస్త్రాలను, పరిసయ్యులను వీళ్ళని చావు అంటే చావరా, చనిపో నువ్వు మరణం అగుదువుగాక అంటే చచ్చి ఊరుకునేవాళ్ళు కదా. కానీ అట్లాంటి సంఘటన ఎక్కడ జరిగినట్టు మనకు బైబిల్లో లేదు. దానికోసమే ఉంది కదా ఈ హోషేయ 6:6లో ఆయన నలిగిన రెల్లునైనను విరువడు, అంటే మన భాషలో చెప్పాలంటే కనీసం ఒక చిన్న చీమకైనా హాని తలపెట్టాడు అనే తాత్పర్యం. ఆయన గురించి ముందే రాసిపెట్టి ఉంది. ఆ ప్రకారమే ఆయన ఎంత హింస పొందినప్పటికీ, ఈ సిలువలో హింస మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఆయనను చాలాసార్లు హింసించినట్టు బైబిల్లో చెప్పుకుంటున్నాం మనం. విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగుపరిచినందుకు ఆయనని యెరూషలేము అత్యంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేయాలని అనుకున్నారు వీళ్ళు. కానీ అప్పుడు ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇన్ని సందర్భాల్లో ఇంత చికాకు కలిగింది ఆయనకు, అంత ఇబ్బంది కలిగింది, చాలా హింస ఎదుర్కొన్నారు. ఆ సమయంలో కూడా ఎవరిని కూడా ఆయన ఒక్క మాట, శపితమైన మాట అన్నట్టుగా కానీ, లేకపోతే శపించినట్టుగా కానీ, వాళ్ళకి ఏదైనా హాని కలిగించినట్టుగా కానీ మనం చూడం. ఏది ఆయనకు పవిత్రాత్మ ఆయనతోనే ఉన్నారు. ఆయన ఆ సమయంలో కూడా అంతకుముందు పరిచర్యలోకి రాకముందు ఇలాంటి అద్భుతాలు చేసినట్టుగా మనం ఎక్కడ చూడం. మొట్టమొదటిది కానాను విందులో, పెళ్లి విందులో ఆయన చేసిన అద్భుతమని, మొదటి అద్భుతమని బైబిల్ చెప్తుంది. అంతకుముందు ఏవో అద్భుతాలు చేసినట్టుగా ఎక్కడ లేదు. అంటే అక్కడి నుంచి ఆయన నడిపించబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మొదటిసారి నాకు ఏమనిపించిందంటే, పవిత్రాత్మ మీకు వస్తుంది అని చెప్పారు కదా, పవిత్రాత్మను మీకు అందిస్తాను, ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆయన పరిచర్య ఎట్లా ఉంటుందని చెప్పారంటే, పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేయడమే ఆయన పరిచర్య, ఆయన పని. అదే ఆయన చేస్తారని యేసయ్య చెప్పారు. అంటే ఆయన మాటకు వ్యతిరేకంగా ఏది జరగదు. అంతకుముందు నలిగిన రెల్లునైనను ఆయన విరువరు అని చెప్పి ఉన్నది. ఇవన్నీ ఆయన స్వభావం గురించి, ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన చేసే క్రియలను గురించి ఈ వచనాల్లో చెప్పారన్నమాట. ఆయన తీర్పు తీర్చడానికి నేను రాలేదు, తండ్రి ఆజ్ఞాపించిన పనిని చేయడానికే నేను వచ్చాను. పరలోక రాజ్యం ఉంది, మీరు మారు మనసు పొందండి అని చెప్పడానికి, సత్యం ఏంటిదో స్థాపించడానికి, సత్య స్థాపన చేయడానికి ఆయన వచ్చారు. ముందు బాప్తిజం ఇచ్చి యోహాను పంపించారు. ఆ తర్వాత ఆయన మార్గం సరళం చేయబడిన తర్వాత ఈయన వచ్చి పరిచర్య చేశారు. ఈ పరిచర్య ఏంటిదంటే సత్యాన్ని స్థాపించడం, దేవుని రాజ్య స్థాపనను పునాది వేయడం, దాన్ని స్థిరపరచడం యేసయ్య చేసిన పని. దాని తర్వాత దీన్ని విస్తరించటం ఇప్పుడు శిష్యుల పని, అంటే విశ్వాసంలోకి వచ్చిన మనందరి పని. ఈ పని చేయడానికి ఎవరు ఇప్పుడు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు అంటే, యేసయ్య మనకు ఎల్లకాలం మనతోటి ఆయన శరీరధారిగా ఉండరు కాబట్టి ఆత్మ రూపంలో ఆయన మనతోటి ఉంటారు. ఈ ఆత్మ అనేది ఆయన యొక్క అంశమే, ఆయనలో భాగమే. ముగ్గురు కలిస్తేనే మన త్రియేక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని. కుమారుడు ఎల్లకాలము శరీరంతో మన మధ్య నివసించలేరు గనక పునరుత్థానం తర్వాత ఆయన స్థానంలో మనకు ఆదరణకర్తను దయచేశారు. అంటే మొట్టమొదట శిష్యులకు దయచేశారు. ఆయన పని కూడా చెప్పబడింది. పాపమును, నీతిని గురించి, తర్వాత తీర్పును గురించి ఒప్పించటం కదా. అయితే ఇక్కడ జరిగినది ఏమిటంటే, దీనికి భిన్నంగా
ఈ చర్య జరిగింది. చంపేయడం అనేది జరిగింది. అంటే పవిత్ర ఆత్మ అంత తేలికగా అంత హింస పెట్టిన తర్వాత కూడా ఎవరిని మాట ఒక శాపవచనం కానీ ఒక హానికరమైన క్రియ కానీ ఎవ్వరికి చేయని ఆత్మ ఇప్పుడు అబద్ధం ఆడినందుకు ఒక ఒక కుటుంబాన్ని చంపేసింది కదా. అది ఎట్లా సాధ్యమవుతుందని నా ఆలోచన అనమాట, నా ప్రశ్న, నన్ను తొలిచే ప్రశ్న ఇది. యేసయ్య దేవుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు. ఇది ఆయనను హింసించే వాళ్ళని ప్రేమించటం, దీర్ఘశాంతం వహించటం, ఆయన కార్యక్రమం ఎప్పటి వరకు ఆయన రాకడ వస్తుందో, ఎప్పటి వరకు తండ్రి చెప్తారో అంతకాలం వరకు కూడా ఓపిక పట్టడం ఆయన స్వభావం, ఆయన పని. అట్లాంటివి ముందే తొందరపడి ఆయన ఇలాంటి కార్యక్రమాలు, ప్రతీకార చర్యలు ఇలాంటివి చేపట్టే అవకాశమే లేదు. అట్లా ఒకవేళ భయపెట్టి చేసేది ఉంటే ఆయన జీవించి ఉన్న కాలంలోనే ఆరోహణమైపోకముందు, శిలువ మరణానికి ముందే ఒక్కరిని ఎవరెవరైతే విసిగిస్తున్నారని ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు నేను చెప్పినట్టుగా వినకపోతే మీరందరూ ధర్మశాస్త్రాన్ని మీ సొంత ఆలోచనకు తగ్గట్టుగా నడిపిస్తున్నారు, దేవుడికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీరు చావండి, మీరు మరణం అవ్వండి అని ఒక మాట అంటే, ఒక్కడు గనక చస్తే అందరు చచ్చినట్టు ఆయన కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీదకి వచ్చేసేవాళ్ళు అందరు. అప్పుడే అందరు మరలేవాళ్ళు దేవుని వైపు చచ్చినట్టు. ఇప్పటిదాకా ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా అట్లనే ఉండే అగత్యం లేకుండేది. కానీ ఆయన స్వభావం అది కాదు. ఆయన మనుషులకు స్వేచ్ఛనిచ్చిన దేవుడు. వాళ్ళంతటా వాళ్ళకి ఇవ్వబడిన జ్ఞానంతో సువార్త ప్రకటించబడినప్పుడు సత్యాన్ని తెలుసుకొని మనస్ఫూర్తిగా అంగీకరించాలనే కోరుకున్నారు. కానీ భయపెట్టో ఇంకొకటి చేసో ప్రజలని మార్చాలని, ఆయన దారిలోకి తెచ్చుకోవాలని యేసయ్య అనుకోలేదు. కాబట్టి పవిత్రాత్మ కూడా అనుకోలేదు. ఎందుకంటే ఒకరికి ఒకరు వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకీభవించి ఒకే అంశాన్ని గురించి పనిచేస్తారు. కానీ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా, ఒకరు అవునంటే ఒకరు కాదనే వాళ్ళు కాదు. దేవుడు అట్లా ఏక మనసు కలిగిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ నేను అనుకునేది ఏంటిదంటే, మరి పేతురు ఎందుకు అట్లా చేశారు అంటే, పేతురు యొక్క మనస్తత్వాన్ని మనం కనుక ఆలోచిస్తే, గెత్సేమన్ తోటలో యేసయ్యను పట్టుకోవడానికి కాసేపటి ముందు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ప్రధాన యాజకుని యొక్క దాసుడిని కొట్టి కుడి చెవి కోసేసినట్టుగా బైబిల్లో చూస్తాం. ఈ దాన్ని బట్టి అంతకు ముందు కూడా యేసయ్య నేను శిలువ మరణం పొందాల్సి ఉంది, మరణించాల్సి ఉంది, 3వ రోజు తిరిగి లేవాల్సి ఉంది అని చెప్పినప్పుడు, ప్రభు నీకు జరగకుండాను గాక అని మాట్లాడతాడు పేతురు. అప్పుడు యేసయ్య గద్దిస్తారు కదా, సాతానా నా వెనుకకు పో అని. అంటే తండ్రి చేయదలుచుకున్న పని నేను చేయకుండా, ఆయన ఆజ్ఞాపించిన పని నేను చేయకుండా ఉంటానా అని గద్దించారు యేసయ్య. అంటే పేతురుకు యేసయ్య అంటే చాలా ప్రేమ. ఆయన మీద ఆయనకి ఏదైనా హాని జరుగుతుంది అనుకుంటే ముందు ఉంటాడనమాట. ఆయన ముందుండి దాన్ని వ్యతిరేకించే మనిషి. యేసయ్యను చాలా దగ్గరుండి చూసుకోవాలని, ఆయన క్షేమంగా ఉండాలని, ఆయనకి ఏ హాని జరగకూడదని, ఆయనకి అత్యున్నంత ఎక్కువ గౌరవం ఇవ్వాలని ఆయన ఆరాటం. ఆయనకి ఏ ఇబ్బంది వచ్చినా ఈయన తట్టుకోలేడు అనమాట. అందుకని ఫస్ట్ అంతమంది శిష్యులు చుట్టూ ఉన్నప్పటికీ కూడా పేతురు దగ్గరే కత్తుంది, చటుక్కున ఆ పని ఆయన చేయగలిగాడు. అంటే చుట్టూ ఉన్నది సైనికులని, ప్రధాన యాజకులని, తర్వాత ఆయనను పట్టుకుంటే తర్వాత పారిపోయిన వాడే పేతురు. కానీ ఆ క్షణంలో ఆయనకి విపరీతమైన కోపం, బాధ కలిగిన, ఆయన ఏం చేస్తున్నాడో ఒళ్ళు తెలియనంత కోపం. ఈ కోపం దేని మీద? ఎందుకు అంటే యేసయ్య మీద ఉన్న ప్రేమ.
యేసయ్య మీద ఆయనకున్న ఆరాధన, గౌరవం, దాన్ని బట్టి ఇంత ధైర్యం ఆయనకు వచ్చిందని తెలుసుకోవచ్చు. అంతే కదా, లేకపోతే ఆ తర్వాత అసలు ఆయన అంటే ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకిన పేతురు కదా. కానీ ఆ క్షణంలో ఆ జరిగిన సంఘటనకు ఆయన ఎంత చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారన్నట్టు పేతురు. ఇదే రియాక్షన్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తాం. చూడండి, పవిత్రాత్మ దేవునికి అపారమైన శక్తి, చనిపోయిన వాళ్ళని లేపేంత శక్తి ఆయనకుంటే, స్వయంగా దేవుడైనప్పుడు ఆయనకి ఒక మనిషి, ఒక మామూలు మనిషి ఆ పొలం ఎంత కమ్మారో, ఎంత ఈయనకిచ్చారో, ఎంత దాచుకున్నారో దేవుడికి తెలియదా? అట్లా తెలిసి ఉన్నప్పుడు అంత చీప్గా దేవుణ్ణి లెక్కేస్తావా? కేవలం ఒక మనిషి సాక్షాత్తు భగవంతుణ్ణి, పవిత్రాత్మను అవహేళన చేస్తారా, లేకపోతే ఫూల్ని చేయడానికి ప్రయత్నిస్తారా అనేది పేతురు యొక్క కోపం ఫస్ట్. దానివల్ల దేవుడి మీదున్న ఆరాధన భావము, పైగా అంత చీప్గా చూడడం ఏమిటి? అంత అంత లెక్కలేదా? దేవుడు అంటే లెక్కలేని తనం ఏంటిది? మరి రోజు చూస్తూనే ఉన్నారే, ఆయన చేసే క్రియలు చూస్తూనే ఉన్నారు. నువ్వు అబద్ధం చెప్తే తెలుసుకోలేని వాడని అనుకుంటున్నావు. అంత తక్కువగా అంచనా వేస్తారా? ఆయన మీద ఆ మాత్రం గౌరవం, విశ్వాసం లేదా? ఇక ఆ మాత్రం దానికి మీరు సేవకు డబ్బులు, మీ ఆస్తి అమ్మి ఇస్తే మాత్రం ఏం లాభం? అంత విధేయత లేని పని ఎందుకు చేయవలసి వచ్చింది? ఆ మాత్రం గౌరవం లేని పని ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ నటన ఎందుకు? వేషధారణ ఎందుకు? నువ్వు అమితమైన దేవుడు గొప్పవాడని విశ్వసిస్తున్నావు, ఆయనకు అన్నీ తెలుసు, నీకు తెలుసు. చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు, అస్వస్థతలు ఉన్న వాళ్ళు స్వస్థపడుతూనే ఉన్నారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళకు వచ్చినవి, ఎన్నెన్నో అద్భుత కార్యాలను వాళ్ళు చేస్తూనే ఉంటే దగ్గరుండి మీరు చూసిన వాళ్ళే కదా. ఆ మాత్రం దేవుడి మీద గౌరవం లేకపోయిందే అని పేతురు యొక్క కోపం. అయితే ఆత్మ ఎవరి మీద దిగి ఉందో వాళ్ళ నోటి మాట తప్పకుండా నెరవేరవలసిందే కదా. గతంలో కూడా మనం ఎంతమంది దైవ ప్రవక్తలను చూసాము, ఎలీషా, వారందరి నోటి మాట ఫలించకుండా ఉందా? గెహాజీకి కుష్ఠవ్యాధి రాకుండా ఉందా? నయమాను కుష్ఠవ్యాధి పోగొట్టకుండా ఉన్నాడా? కుండలో నూనె నిండి పొంగి పొరలేదా? ఇవన్నీ వాళ్ళ మాటలే కదా. కేవలం వారు మాట మాట్లాడితే అది జరిగి తీరవలసిందే. ఎందుకంటే దేవుడు వాళ్ళకి కావలసినంత సమృద్ధిగా ఆత్మను తోడు ఇచ్చారు గనక, వాళ్ళ పరిచర్యలో వాళ్ళకి దాన్ని అనుగ్రహించారు గనక, ఇక వాళ్ళు ఏదైనా సరే నోటి మాట వ్యర్థం కాకుండా జరిగి తీరవలసిందే. అలాంటి పరిస్థితే ఇప్పుడు పేతురుది. ఆ కోపంలో ఆయన మనసులో అనుకున్న మాట తక్షణం నెరవేరిపోయింది. అంతేగాని దేవుడు, పవిత్రాత్మ దేవుడు యేసయ్య మనుషుల్ని ఒక అబద్ధం ఆడినందుకో, లేకపోతే ఇంకేదన్నా తప్పు చేసినందుకో శిక్షించాలని కానీ, వాళ్ళని చావండని మరణం ఇవ్వాలని కానీ ఆయన అనుకోలేదు. కనీసం ఆఖరికి ఆయనను సిలువ వేసిన మనుషులను కూడా, వాళ్ళందరినీ కూడా ఆయన క్షమించారు కదా. మనం ఇంతకుముందు పెద్ద పాపం, చిన్న పాపం అని మాట్లాడుకున్నప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మీ పాపంలో క్షమించేశానని అన్నారు కదా, క్షమించబడ్డాయి అన్నారు కదా. అంత ఘోరమైన నేరం చేసిన వాళ్ళనే సులువుగా క్షమించగలిగిన యేసయ్య ఎంతో కొంత సాయం చేశారు పరిచర్యకు. మానవ సహజంగా ఉండే ఆ ఆశ వల్ల కొంచెం అట్టి పెట్టుకున్నారు వాళ్ళ దగ్గరే. వాటితో పోల్చినప్పుడు ఇది చాలా చిన్నదే. దీన్ని సులువుగా ఆయన క్షమించగలరు. కానీ పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళని వదిలేసి ఈ చిన్న తప్పు చేసిన వాళ్ళని, అది కూడా ఆయన నమ్మిన వాళ్ళని, విశ్వసించిన వాళ్ళని క్షమించకుండా చంపేయడం అనేది, శపించటం అనేది ఆయన స్వభావం కాదు. కానీ ఈ పేతురు యొక్క స్వభావం వల్ల, పేతురు యొక్క ఆవేశం వల్ల ఇది జరిగినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఆ తర్వాత యేసయ్య దేవుడు
పేతురును చాలా గైడ్ చేసి ఉండొచ్చు, ట్రైన్ చేసి ఉండొచ్చు. కొత్త కదా అప్పుడే. ఆ తర్వాత రోజులలో ఆయనను ఎంత హింస పెట్టినా, పేతురు కూడా అనేక హింసలు పడ్డారు. తర్వాత జైల్లో బంధించబడ్డారు, రాళ్లతో కొట్టారు, తలకిందులుగా సిలవేశారు కదా. అప్పుడు కూడా ఆయన ఇక ఆ తర్వాత ఎవరిని శపించినట్టు కానీ, ఏ విషయంలోనైనా వాళ్ళకి హాని కలిగించినట్టు కానీ మనం చూడం బైబిల్ మొత్తంలో. అంటే ఇది మొదటిసారి జరిగిందనమాట. ఓ నా నా నోటి మాట ఫలిస్తుంది, మరణం అయిపోతున్నారు కాబట్టి నేను ఈ మాట అనకుండా ఉండాలి, ఈ తలంపు నాకు రాకుండా ఉండాలి అని పేతురు గారు ఖచ్చితంగా ఆలోచించుంటారు. ఆ తర్వాత ఆయన చాలా గైడ్ చేయబడి ఉంటారు. లేకపోతే ఇక కోపం వచ్చినందుకే, అబద్ధం ఆడినందుకే అందరు చనిపోతే ఆ లోకంలో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు కదా. అబద్ధం ఆడడానికే చనిపోతే అసలు అబద్ధం ఆడని వాళ్ళు ఎవరు కదా. ప్రతి వాళ్ళు చచ్చిపోయి ఉండేవాళ్ళు. పేతురు కోపానికి అందరినీ క్షమించడం ఆ తర్వాత అలవాటు చేసుకున్నారేమో. కాబట్టి ఇక నుంచి నేను అనుకుంటాను, మీరు ఎవరైనా మీకు కూడా ఇలాంటి డౌట్ ఉంటే, ఈ కార్యం కేవలం పేతురు యొక్క స్వభావాన్ని అనుసరించే జరిగింది కానీ ఈ దేవుడి యొక్క ఉద్దేశము ప్రజలని చంపటం కాదు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని, కొంచెం దోషం చేసిన వాళ్ళని, ఘోరమైన పాపం చేసిన వాళ్ళనైనా ఏ ఒక్కరిని కూడా నశింపచేయటం ఆయన ఉద్దేశం కాదు, ఆయన వచ్చే వరకు కూడా కదా. ఇంత తేటగా మనకు దేవుడు తన ఆంతర్యాన్ని తెలియపరిచినందుకు మనం అందరం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మళ్ళీ అవకాశం ఉంటే మరొక అంశంతో, మరొక ఏదైనా అనుమానం ఏదైనా ఉంటే వాక్యంలో దాన్ని నివృత్తి చేసుకోవడానికి తప్పకుండా కలుసుకుందాం. అప్పటి వరకు ప్రైజ్ ది లార్డ్. మీరందరూ మీ కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నేను ఒక ప్రత్యేకమైన సమయం పెట్టుకున్నాను దానికోసం, అందులో ప్రార్థించాలని అనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రైజ్ ది లార్డ్.